ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా బూత్ మాట నేర్చుకోవాలి, ఆ బూత్ పరంగా నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? మీ దగ్గర మన ట్రైనింగ్ తీసుకోవాలా? అలా ఎలా ఇస్తాం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మైండ్ ఉండి మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు బూత్ పురాణ మాట్లాడలేదు. ఎందుకు నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నానా? మరి ఎలా వస్తున్నాయి? అలా వచ్చేస్తాయి అంతే. మీరు పత్తితో మాట్లాడకండి. బూతులు అందరికీ వస్తాయి. కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఏం తెలియనట్టు నటిస్తారు అంతే. ఓకే, ఇందాక మీరు పత్తిత్ అన్నారు కదా, పత్తిత్ అంటే ఏం అసలు? బూతే నాకు మాట్లాడి అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ లో నాకు బూతులు వచ్చేవి కాదు. ఇంకా అలా కంటిన్యూ చేసి మీకు మ్యారేజ్ అయ్యింది, మిమ్మల్ని ఆంటీ అని వచ్చాను. బొక్కలో క్వశ్చన్స్ అన్ని నాకు అడక్కు. ఆంటీ మ్యారేజ్ అయ్యింది కదండి, ఆంటీ అంటున్నా, ఫీల్ అవుతున్నా మీరు? ఫీల్ అవుతాను మరి. నువ్వు ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూకి సంబంధించిన మంచి మంచి క్వశ్చన్స్ అడగాలి. తొక్కలో క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి కాదు, ఎందుకు అంతగానో ఫీల్ అవుతావు? ఆంటీ అంటే తప్ప. నేను ఇంటర్వ్యూకి పిలిచి తొక్కలో క్వశ్చన్స్ అన్ని అడుగుతాను. చెప్పాను